అందరికీ నమస్తే అండి. రాజ్యసభ మాజీ సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో కీలక నాయకుడిగా పనిచేసిన విజయసాయిరెడ్డి గారు ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. దాదాపుగా కన్ఫర్మ్. ఒక 4 రోజుల కిందటే నేను ఒక వీడియో చేశాను. గత వారం అంతా కూడా సోషల్ మీడియాలోను, వెబ్సైట్, డిజిటల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయిన అంశం ఏంటంటే, విజయసాయిరెడ్డి గారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ సన్నిహితులుగా మారబోతున్నారు. సో వైసీపీలో నెంబర్ 2 పొజిషన్ ఆయనకు మళ్ళీ ఇవ్వబోతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి విజయసాయిరెడ్డి గారికి పిలుపు వచ్చింది. విజయసాయిరెడ్డి గారే అక్కడికి వెళ్ళడానికి కాంప్రమైజ్ అవుతుంది. ఇదంతా రకరకాల చర్చ జరిగింది. దీని మీద కంక్లూజన్ ఇస్తూ, ఒక క్లారిటీ ఇస్తూ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను 4 రోజుల కిందట. వీలైతే అది చూడండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని విజయసాయిరెడ్డి గారు ఎందుకు బయటకు వచ్చారు వైసీపీ నుంచి, అదే పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి కాబట్టి ఆయన ఎందుకు మళ్ళీ లోపలికి వెళ్తారో అవకాశం లేదు, ఆయన రాజకీయ పార్టీ పెట్టే సన్నాహాల్లో ఉన్నారు అని ఒక 4-5 రోజుల కిందట మనం చేసాం వీడియో. సో ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూడొచ్చు మీరు. అందులో చాలా క్లియర్గా చెప్పాను. సరే, ఇప్పుడు ఈ వీడియోలో విజయసాయిరెడ్డి గారు కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఎందుకు చేస్తున్నారు, పార్టీ పేరు ఏంటి, అండ్ ఆయన విధి విధానాలు ఎలా ఉండొచ్చు, ఇవన్నీ ఒకసారి మాట్లాడితే, సో రకరకాల సోర్సుల ప్రకారం ఆయన పార్టీ పేరు భారతీయ జన వికాస్ అని ఒక చర్చ జరుగుతోంది. బీజేవి, భారతీయ జన వికాస్ పార్టీ. దీనివలన భారతీయత అంటే మెయిన్ ఆయన అజెండా భారతీయత, హిందుత్వం, నేషనాలిటీ అండ్ హిందుత్వం, రిలీజియన్, ఈ రెండు కనెక్ట్ అయ్యేలాగా ఆయన పార్టీ పేరుని డిజైన్ చేస్తున్నారు. ఈ భారతీయ జన వికాస్ అనేది జస్ట్ ఒక జరుగుతున్న చర్చ మాత్రమే, అది ఎంతవరకు వాస్తవం పూర్తిగా చెప్పలేను. అండ్ ఈ పార్టీని కూడా ఆగస్టు 15వ తేదీన లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గత 3 నెలల నుంచి కూడా విజయసాయిరెడ్డి గారు రకరకాల వర్గాలతో, రాజకీయ నాయకులతో, వివిధ పార్టీల్లో నాయకులతో, ఐఏఎస్ ఐపీఎస్లతో, రిటైర్ అయిన వాళ్ళతో, అలాగే ఇంటలెక్చువల్స్తో, రకరకాల ప్రజా సంఘాల నాయకులతో అండ్ రకరకాల వర్గాలకు చెందిన మీడియా ప్రతినిధులతో చాలామందితో ఆయన భేటీ అవుతున్నారు. వరుసగా కలుస్తూ వస్తున్నారు. కలిసి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుంటున్నారు, తన ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నారు, ఒక లక్ష్యాలను మార్చుకుంటూ కొన్ని విధానాలను ఖరారు చేసుకుంటూ వస్తున్నారు. సో ఆయన ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఒకటి, మీడియా లాంచ్ చేస్తారు అండ్ ఒక పార్టీ పెట్టబోతున్నారు. మీడియాతో పాటు డిజిటల్ మీడియా, సోషల్ మీడియా కూడా ఉంటుంది. ఫస్ట్ ఒక సోషల్ మీడియా ఉంటుంది, దాన్ని కూడా పూర్తిగా రాజకీయంగా న్యూట్రల్గా రన్ చేస్తామని ఒక టార్గెట్తో వెళ్తున్నారు. మేబీ న్యూట్రల్గా ఇప్పుడున్న మీడియాలు న్యూట్రల్గా వెళ్ళడం కష్టం కాబట్టి ఏదో ఒక పార్టీ జెండా ఎత్తుకోవడం, వాళ్ళ సొంత పార్టీతో పాటు మరో పెద్ద పార్టీ జెండా ఉంటుందేమో. న్యూట్రల్గా మీడియాను రన్ చేయడం చాలా కష్టమైన టాస్క్. అలా రన్ చేయాలి అంటే అదొక అద్భుతమే అనుకోవచ్చు. సో బీజేపీ అనుకూలత అంటే, బీజేపీకి ఇప్పుడు ఏముంది, భారతీయత అండ్ హిందుత్వం, ఈ రెండు కూడా బీజేపీ అజెండాలే కదా. సో బీజేపీ అజెండాతోనే ఒక రకంగా నడవబోతోంది అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్ కూడా. దాంతోపాటు ఈ బీజేపీ, భారతీయ జన వికాస్ పార్టీ పేరు కూడా ఆల్మోస్ట్ బీజేపీకి సింక్ అయ్యి ఉంది. ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి రివర్స్లో ఉంది అని ఎందుకన్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు హిందుత్వ అజెండా మోయరు కంప్లీట్గా. అంటే బయటకు ఆయన మతం ఏంటో అందరికీ తెలుసు, ఆయన రిలీజియన్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అండ్ వైసీపీలో ఉన్న నాయకులు కానీ, క్యాడర్ కావచ్చు, ఎక్కువగా కూడా ఒక మతాన్ని ఎక్కువ ఉంటారు అండ్ ఒక మతానికి వ్యతిరేకంగా పనిచేస్తారని చెప్పలేం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు ఆయన హిందూ వ్యతిరేకి అనేలా ప్రొజెక్ట్ చేశాయి. నిజమే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక హిందూ దేవాలయాల మీద దాడులు జరిగాయి. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల ఎప్పుడు వెళ్ళినా డిక్లరేషన్ మీద సంతకాలు చేసేవారు కాదు. సో హిందువుల మనోభావాలను ఏనాడు కూడా గౌరవించిన దాఖలాలు లేవు. తను సీఎంగా ఉన్నప్పుడు తన ఇంటి దగ్గర పెద్ద పెద్ద ఆలయాల సెట్టింగ్లు వేసుకునేవాళ్ళు. అండ్ ఏ పెద్ద దేవాలయానికి కూడా వెళ్ళినప్పుడు పట్టు వస్త్రాలు సమర్పించే సందర్భంలో సాంప్రదాయాలు పాటించలేదు. ఈ జరిగిన సంఘటనలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హిందూ వ్యతిరేకి అనేలా జనంలో ముద్ర వేశాయి. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక మీడియాలు అలా ప్రొజెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాయి. జనం కూడా నమ్మారు చాలా వరకు. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు వైసీపీ నుంచే బయటకు వస్తున్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితుడిగానే బయటకు వస్తున్నారు కాబట్టి, విజయసాయిరెడ్డి గారి మీద కూడా ఒక ముద్ర ఉండిపోద్ది. ఆ ముద్ర తన మీద ఉండకూడదు అంటే తను కంప్లీట్గా ఒక తటస్థ వైఖరి జనాలకు చూపించాలి. అండ్ కంప్లీట్గా తన రిలీజియన్ ఏమిటి, తన రిలీజియన్ ఆలోచనలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది జనాలకు చూపించాలి. ఇక్కడ రిలీజియన్ అనే కంటే హిందుత్వం,
నేషనాలిటీ, నా దేశం ఆ తర్వాతే నా మతం, ఫస్ట్ దేశం తర్వాత భక్తి, ఈ 2 అంశాల అజెండాగా తన పార్టీ నడవబోతోంది అండ్ తన మీడియా కూడా నడవబోతోంది అనేటట్టు రకరకాల చర్చ అయితే జరుగుతోంది. అండ్ ఆయన పార్టీ కూడా చాలా ప్లాన్డ్గా గత ప్రభుత్వం చేసిన తప్పులు, ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులు, ఈ రెండింటినీ కూడా జనంలోకి తీసుకువెళ్ళడానికి క్రమక్రమంగా చూడండి. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టే సన్నాహాల్లో ఉన్నారు. ఆ సన్నాహాల్లో భాగంగా తను ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులను జనంలోకి తీసుకువెళ్తున్నారు. ప్రధానంగా కొన్ని అంశాలను పట్టుకొని జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. సో దాన్ని తన పార్టీ విధి విధానాలుగా చెప్తున్నారు. అలాగే విజయసాయిరెడ్డి గారు కూడా అదే ప్రణాళికతో ఉన్నారు. జిల్లాల పర్యటనలు ఉంటాయి, సమస్యలు లేవనెత్తుతారు, 2 పక్షాలను, రాష్ట్రంలో ఉన్న 2 పక్షాల తప్పులు ఒప్పులు చెప్తారు అండ్ తన విధానాలు ఏంటి అనేది కూడా చెప్పే అవకాశం ఉంది. సో ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చతో పాటు దాదాపుగా జరిగే అవకాశం అయితే ఉందన్నమాట.